దివాకర్, పైకి రండి. మా అయ్యగారిని కనిపెట్టబోయేది వీడేనా? నమస్కారం సార్. ఎవరమ్మా ఈయన? ఈయన కోసం వచ్చారు మావయ్య. ఎవరండి? ఏ విషయంగా వచ్చారు? సార్ నా పేరు దివాకర్, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఒక కేసు విషయంగా అరుణ్ గారు నన్ను రమ్మని చెప్పారు. ఏ కేసు విషయంగా? ఎవరో ఒకరిని వెతికి కనిపెట్టాలని చెప్పారు, ఆ విషయంగా వచ్చాను. ఆ పెద్ద ఆయన ఎందుకు తరచూ ఇంటికి వస్తున్నాడు? ఆయనకి మీకు ఏంటి గొడవ? ఒకవేళ ఆ పిచ్చోడు పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి రమ్మనుంటాడా? ఎవరి గురించి వెతకాలన్నాడో? ఉదయాన్నే ఇంటికి రండి, మిగతా డీటెయిల్స్ ఇస్తానని చెప్పారు. నాకు ఇంకేం తెలియదండి. దివాకర్, నాతో రండి. అరుణ్, ఇట్రా. ఏంటి నాన్న? అవును, ఎందుకు ఇప్పుడు డిటెక్టివ్ ఏజెంట్ని ఇంటికి రమ్మని చెప్పావు? దాని గురించి వివరంగా మీకు తర్వాత చెప్తాను నాన్న. రండి దివాకర్. అరుణ్, ఇతను ఎందుకు రమ్మని చెప్పావో ఇప్పుడు నాకు తెలియాలి. అదేం లేదు నాన్న, నేను ఈరోజే డీసెంట్గా ఉన్నావు. అడుగుతున్నానుగా, చెప్పు. అది మన రమ్య ఏమైందో తెలియదు కదా, తనని వెతకడానికి రమ్మని చెప్పాను నాన్న. రమ్య కనిపించకుండా పోయాక ఆ దేవుడి మీద భారం వేసి కన్న తల్లిదండ్రులమే వదిలేశాం. కానీ నువ్వు దాని గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే మనసుకెంతో సంతోషంగా ఉంది బాబు.